కుంభరాశి వారికి 28, 29, 30వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు అనేవి ఎదురవబోతున్నాయి. అలాగే జరుగుతాయి కూడా. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఏముందులే అని చెప్పేసేసి మీరు పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. కాబట్టి ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వారికి చేరి వారికి కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారం అవుతాము. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, నిండుకొండ మనస్తత్వం కలిగినటువంటి వారు అనమాట. అంటే ఏదైనా సరే వెంటనే తీసుకుంటారు, అంటే బోలా మనస్తత్వం కలిగి ఉంటారనమాట. ఒక ఆనందాన్ని కానీ కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరి రూపం గురించి మాట్లాడినట్లయితే ఈ కుంభరాశి వారిని మీరు చూసుకోండి, కావాలంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చాలా చక్కగా ఉంటారనమాట. స్త్రీలు పెద్దటి నేత్రాలతోటి విశాలమైన నుదురుతో బంగారు ఛాయతో, అంటే వారిని చూడంగానే ఎవరైనా సరే పైకి చెప్పలేకపోయినా సరే మనసులోనైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పి ఎదుటివారు అనుకోవాల్సిందే. ఎందుకంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం. స్త్రీలు అలాగే ఉంటారు, పురుషులు కూడా అలాగే ఉంటారు. వీరి యొక్క అందం అనేది ఏంటంటే వీరి యొక్క గౌరవాన్ని పెంచేలాగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనుషులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనం తర్వాత చూస్తామండి. ముందు ఏ మనిషి రూపం అయితే చక్కగా ఆకర్షితంగా ఉంటుందో వారిని ఏంటంటే ఆటోమేటిక్గా ఎదుటివారు అభిమానించడం, ఇష్టపడటం, గౌరవించడం మొదలు పెడుతూ ఉంటారనమాట. కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తి ఏంటంటే అది అందమే. కాబట్టి ఈ కుంభరాశి వారు నిజంగా ఆస్తిపరులని చెప్పుకోవచ్చు అందం విషయంలో. అలాగే వారి జాతక పరంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వీరికి పుష్కలంగా ఉండి చాలా వరకు కూడా దరిద్రానికి దూరంగా ఉంటారు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే బాధలు అన్న తర్వాత మనిషికి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారి జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ మరీ భయంకరమైనటువంటి బాధలు, మరీ దారిద్ర్య బాధలు ఇలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి ఉండవు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సమస్య వచ్చింది అనంటే ఎక్కువ కాలం వీరితో ఉండలేదు. ఎందుకంటే వీరి అదృష్టం ఏంటంటే ఆ సమస్యను తరిమి కొడుతుందనమాట. కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా మనం పరిగణించవచ్చు. అయితే మరి ఈ కుంభరాశి వారిలో ఏంటంటే గత కొంతకాలం నుంచి ఏంటంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంటే వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి అనేవారు వీరికి ఆల్రెడీ కొంతమందికి తెలిసిన వారు కూడా అయి ఉండొచ్చు, కొంతమందికి ఇప్పుడే కొత్త పరిచయాలు కూడా అయి ఉండొచ్చు అనమాట. వీరేంటంటే స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి ఎదుటి వ్యక్తుల్ని చాలా గౌరవిస్తూ ఉంటారనమాట. పురుషులను కూడా మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వారనమాట. కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి స్థాయి, గౌరవ మర్యాదలు కూడా ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మరి ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళేంటంటే వీరికి కొంతమందికైతే వివాహాలు కాని వారిని గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆలోచించినట్లయితే వివాహం కాని వారికి, ఇక్కడ వివాహమైన వారికి ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే వివాహాలు అయినటువంటి వారి యొక్క జీవితాల్లో కూడా ఎక్కువ మార్పులు అనేవి జరుగుతూ ఉంటున్నాయి. వివాహం కాని వారి ఘట్టం ఒకటే, అంటే ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారికి వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే వివాహం కానివారు కాబట్టి ఇరువురికి వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా వివాహాలు చేసుకుంటారు. వారి యొక్క వైవాహిక జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఇక్కడ వివాహమైన వారి గురించి కూడా ఎందుకని చెప్పుకున్నామంటే ప్రేమకు వయసుతో సంబంధం ఉండట్లేదండి. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే పెళ్ళి కాని వారికన్నా కూడా పెళ్ళిళ్ళు అయినటువంటి వారిలో ఎంతమందో కూడా, అంటే బయటికి ప్రతి ఒక్కరు చెప్పలేకపోవచ్చు, బయట పడకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఎంతమందికో కూడా ఇలాంటివి అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటి వారి గురించి, అలాంటి విషయం గురించే ఈ రోజున మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. ఎందుకంటే వివాహమైన వారందరూ కూడా పెద్ద పెద్ద వారేం కాదండి. కొంతమందికి అతి చిన్న వయసులో పెళ్ళైనటువంటి వారు కూడా ఉంటారనమాట. అలాగా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి తెలిసి తెలియనితనం వల్ల మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయన్నమాట.
కాబట్టి మనకు ఇదే ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదే ముఖ్యం కూడా. కాబట్టి వీరి గురించి చాలా ముఖ్యమైన విషయాలనేవి ఉన్నాయండి. అవన్నీ తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నం చేయండి. ముందుగా మనం వివాహం కాని వారి గురించి కూడా మాట్లాడుకుందాము. ఎందుకంటే వారికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారేంటంటే ఒక అనుకోని వ్యక్తులను పరిచయం చేసుకునే అవకాశాలనేవి ఉంటాయి. ఎందుకంటే వారు ఏదన్నా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగం పని మీద అవ్వచ్చు, లేదా వ్యాపారాల మీద అవ్వచ్చు, ఇట్లా ఉంటారు కదా పెళ్లి కాని వారు కూడా. వాళ్ళకేంటంటే అనుకోని కొత్త వ్యక్తులతో పరిచయాలనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ పరిచయం కాస్త ఏంటంటే కాస్త ఫ్రెండ్‌షిప్‌గా మారి తర్వాత ఒకరి ఫోన్ నంబర్స్ ఒకరు మార్చుకునే అంతగా అలాగేంటంటే ఒకరి మనస్తత్వాలు ఒకరికి నచ్చి అభిరుచులనేవి కలవటం వలన అలా మాట్లాడుకోవటము అలా ఏంటంటే ప్రేమగా మారుతూ ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి మీకేంటంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎట్లాగైనా సరే తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే ఇంత బాగుందంటే వారిని మన జీవితంలోకి తీసుకొస్తే ఇంకా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మీరు మానసికంగా నమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి వారిని తప్పకుండా వివాహం చేసుకుందామని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే కుంభరాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే అండి, వారు గనక ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఖచ్చితంగా వారి కోసం ఎంత చేయటానికైనా సిద్ధపడుతూ ఉంటారనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవటానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరనమాట. కాబట్టి చాలా సిన్సియర్‌గా ప్రేమిస్తూ ఉంటారండి. కాబట్టే జీవిత భాగస్వామిగా చేసుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతూ ఉంటారనమాట. అయితే మరి కొన్ని అడ్డంకులనేవి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ప్రేమ వివాహాలంటే చాలామంది కూడా ఒప్పుకోరనమాట తల్లిదండ్రులు. కాబట్టి ఆ విషయం గురించి కొంచెం భయపడుతూ ఉంటారు. అయితే చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటే వీరికి కూడా ధైర్యం అనేది సరిపోక కొంతమంది దూరమైన వారు కూడా ఉన్నారు. ప్రేమిస్తారు కానీ దూరం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు, కుదరవు అని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేయకుండా కూడా వదులుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందయితే ఖచ్చితంగా ఇంట్లో పేరెంట్స్‌ని ఒప్పించుకుందాము అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పి వారి ఇష్టం మేరకు వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అలాగా కొంతమంది నచ్చినటువంటి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో వారు మన జీవితంలో ఉంటే జీవితంలో ఒక గొప్ప సక్సెస్‌ను మనం సాధించినట్లే. అంత సంతోషంగా ఉంటుంది మనసుకు. ఎక్కడో దూరంగా ఉండే మనిషి మన జీవితంలో, మన ఇంట్లో మనతో ఉంటారు అని అనుకుంటే ఆ సంతోషం అనేది చెప్పేది కాదనమాట. కాబట్టి ఆ వ్యక్తి రాకతో మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీకు బాగా కలిసి కూడా వస్తుంది. మీరు కొత్త కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారనమాట. అయితే పేరెంట్స్‌కి మాత్రం తప్పనిసరిగా చెప్పి మాత్రమే వివాహం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ అనేది మీకు తప్పకుండా అవసరమవుతుంది. వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మీకు కావాలనమాట. కాబట్టి తొందరపడి మాత్రం చేసుకోకుండా పేరెంట్స్‌ని ఒప్పించుకొని మరి మీరు వివాహం చేసుకుంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇలా వివాహం కాని వారికైతే మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుందండి. వారి రాకతో వీరి జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది సింపుల్. మరి వివాహమైన వారి విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు. మరి వివాహమైనటువంటి వారి జీవితంలో కూడా మరి వారు ఏదో ఒక పనుల మీద బయటకు వెళుతూ ఉంటారు. వారికి ఉద్యోగ ప్రాంతాల్లో అవ్వచ్చు, లేదా వ్యాపార ప్రదేశాల్లో అవ్వచ్చు, ఇట్లా కొత్త కొత్త వ్యక్తులు ఏంటంటే కనిపిస్తూ ఉంటారనమాట. స్త్రీలకు పురుషులు అవ్వచ్చు, పురుషులకు స్త్రీలు అవ్వచ్చు. కాకపోతే స్త్రీలు ఏంటంటే ఎక్కువగా బయటికి వెళ్ళరండి. ఎవరో కొంతమంది ఏదన్నా ఉద్యోగాల మీద అట్లా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇక పురుషుల గురించి మనం మాట్లాడుకుందాము. పురుషులు ఏంటంటే ఖచ్చితంగా బయటికి ఏదో ఒక పనుల మీద వెళ్తూ ఉంటారు. వారి ఉద్యోగాల పనుల మీద, అలాగే వ్యాపార పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళినప్పుడు వీరికి కూడా కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పనిచేసేటటువంటి ఆడవారు ఇలా పరిచయం అవుతూ ఉంటారనమాట.
పరిచయం అయినప్పుడు మరి వీరిని చూడంగానే చక్కగా ఉంటారు. అలాగే అవతల వ్యక్తులు కూడా బాగానే ఉంటారు. అట్లా ఏంటంటే పని మీద ఒక మాట పెరిగి కాస్తంత మనసులు కలవటము, మాటలు కలవటము ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే కాస్త అది ఫ్రెండ్‌షిప్‌గా మారుతూ ఉంటుంది మొదట్లో. అంటే వీళ్ళు కూడా అలా అనుకోరు. కాకపోతే నచ్చేసరికి అది ఫ్రెండ్‌షిప్‌గా మారటము, కాస్త ఫోనుల్లో మాట్లాడుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు మరి మీకేంటంటే వివాహం అయి ఉంది. అది మీకు చేసేది మీకు అంటే ఇంట్లో భార్య ఉంటుంది కాబట్టి మీరు చేసేది మీకు పొరపాటని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అనిపించినా సరే అవతల వ్యక్తులు మనసుకు, కళ్ళకు నచ్చేసరికి ఏంటంటే కాస్త మాట్లాడాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారనమాట. కానీ వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు. అందరికీ ఇలా అని మనం చెప్పలేము. కానీ కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలనేవి తప్పకుండా ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాగా మీకు మనసుకు అనిపించినా సరే ఏముందిలే ఎంతమందో మాట్లాడుకుంటున్నారు. మనం మాట్లాడితే తప్పవుతుందా? మాట్లాడితే తప్పేముందిలే ఎంతమందో మాట్లాడుకుంటున్నారు. అది పొరపాటేం కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి వీరు అంటే వారు అవతల వ్యక్తులకు వివాహం అయి ఉండవచ్చు, కాకపోవచ్చు. ఎక్కువ శాతం అయి కూడా ఉండొచ్చనమాట. వీరికి వివాహమైనటువంటి వారే ఇంట్లో భార్య, పిల్లలు ఉంటారు. మరి అలాంటప్పుడు ఏంటంటే మరి మీ యొక్క అభిరుచులు కలవటం వరకు బాగానే ఉంటుందండి. మరి మాట్లాడితే తప్పు కాదు అనని చెప్పేసి మీ మనసుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. తప్పని కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ మరి మీ మనసు చెప్పినటువంటి ఆ మాట అయితే నిజమే కదా! ఇప్పుడు ఫ్రెండ్‌షిప్‌గా మాట్లాడుకోండి. దానికి ఎవ్వరు కూడా తప్పు పట్టరు. ఏదన్నా ఒక అవసరం గురించి మాట్లాడుకోండి. ఏదన్నా ఒక పని గురించి మాట్లాడుకోండి. దాన్ని ఎవ్వరు కూడా తప్పు పట్టరనమాట. కానీ అది కాస్త ఇంకాస్తగా చనువనేది పెంచుకొని మీరు ఇంకాస్త చనువుగా ప్రవర్తిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పవుతుందండి. ఏంటంటే ఇప్పటికే అలా మాట్లాడుతూ ఉండంగా ఏంటంటే వీరు అంతకు ముందల ఒక రకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరిలో చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు జరిగినాయి అన్నమాట. అంటే వీరితో ఫోనుల్లో మాట్లాడాలి అని అనిపిస్తూ ఉండటం అన్నమాట. మనసు వారి మీద పీకుతూ ఉండటము, పదే వారు గుర్తుకు రావటము ఇలాంటివన్నీ చాలా వరకు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. తెలియకుండానే వారి ప్రమేయం లేకుండానే ఒక చిన్న అలవాటుగా మారింది. ఇవాళ రోజున ఏంటంటే కాల్స్‌లో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ఫోన్స్‌లో. అట్లా ఫోనుల్లో మాట్లాడుకోవటము, చాలా సేపు మాట్లాడుకోవటము, చాలా సమయం వారికి కేటాయించటము, పదే వారు గుర్తు రావటము, వారికి పద్దాకల అంటే వారిని అంటే ఏం చేస్తున్నారు అని చెప్పి కదిలించడం. అవతల నుంచి కూడా మీకు స్పందన అనేది వస్తుంది. అవతల నుంచి కూడా మంచి స్పందన అనేది రాబట్టే మీరు కూడా చేయగలుగుతున్నారనమాట. మరి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మీ ఆలోచనలో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి వచ్చాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులనేవి జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యి కొంత వాళ్ళు కూడా కొంచెం గొడవ పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటున్నారు కానీ నిజాలు ఏంటనేది మీ మనసుకు తెలుసనమాట. కాబట్టి ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది చాలా వరకు కూడా మారిపోయింది. మరి అంటే అంతకు ముందల ప్రశాంతంగా ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచనలో పడ్డారు. డిస్టర్బ్ అవుతున్నారనమాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత ప్రేమలు అనంటే దాన్ని ప్రేమ అని కూడా అనరండి. అది ఆకర్షణ అనమాట. కాబట్టి వివాహం కాని వారైతే ప్రేమించుకున్న పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అంటానికి కూడా పనికిరాదనమాట. ఎందుకంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలనమాట. అలాగా మీరు తెలియకుండా ఎన్నాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు? అది చాలా పొరపాటు కదా! తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పేనండి. మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్లే. అది ప్రతి క్షణం మీ మనసు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఏముందలే అని చెప్పేసేసి మీరు ఎంత చేసినా కూడా అది ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఆగిపోకనేది తప్పదనమాట. బయటపడకుండా ఎంతవరకు చేసినా ఎవరో ఒకరి కంట పడకుండా కూడా తప్పదు. అలాంటప్పుడు ఏంటంటే సమాజంలో చాలా వరకు గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంట్లో జీవిత భాగస్వామితో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎందుకంటే కొంతమంది అయితే అసలు వదులుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారనమాట. అంటే ఏ భార్య కూడా ఇలాంటివి సహించలేదు. భర్త తిట్టినా కొట్టినా కూడా నా భర్త నాకే కావాలి అని చెప్పేసి ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాంటిది వారి భర్తతో ఇంకొకరు మాట్లాడుతున్నారు అనంటే అది ఎవ్వరూ కూడా తట్టుకోలేని విషయం అండి. కాబట్టి అది బయటపడిన రోజున మీరు చాలా రకాల ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట.
కాబట్టి మీకు అంటే చిన్న చిన్న వయసులే, పెద్దవారేం కాదండి. వివాహమైనా సరే పెద్దవారని ఇక్కడ మనం చెప్పట్లేదు. వారికి చిన్న పిల్లలుంటారు, భార్య ఉంటుంది. భార్యలు కూడా చాలా చక్కగా ఉంటారండి. ఈ కుంభరాశి పురుషుల్ని చేసుకున్నటువంటి భాగస్వాములు కూడా చాలా బాగుంటారనమాట. కాబట్టి చక్కగా మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళు మాట్లాడుకున్నా, ఎన్నాళ్ళు చేసుకున్నా చివరికి ఏదో ఒక రోజున విడిపోక అనేది తప్పదనమాట. ఈలోపు ఈ గందరగోళం చేసుకోవటం మీకు అవసరం అనేది లేదు. ఎప్పుడైనా సరే మన వస్తువే, పరాయి వస్తువుకే మనం ఆశపడకూడదే. మరి అలాంటిది పరాయి మనిషికి ఆశపడితే ఎప్పుడైనా నిరాశే కదా ఎదురయ్యేది. కాబట్టి జీవిత భాగస్వామిని, భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంతేకాని పిల్లి కళ్ళు మూసుకుంటా పాలు తాగుతుందిలే, మాకు అంటే ఎవ్వరికీ తెలియదులేని అనుకుంటే ఖచ్చితంగా దానికి అంటే ఎదురు దెబ్బ అనేది తగిలిన తర్వాత దానికి అర్థమవుతుందనమాట. అంటే ఎవరో గమనిస్తున్నారు అని కూడా. కాబట్టి జీవితంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మన జీవిత భాగస్వామిని మనం ఎప్పుడూ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా అది మనం మోసం చేసినట్లే అవుతుంది. పెళ్లి కాని వారైతే చేసుకుంటారు, కానీ పెళ్లి అయిన వారిలో తెలిసి కానీ తెలియక కానీ చేసినా అది పొరపాటే అవుతుందండి. తెలిసి పట్టుకున్న, తెలియక పట్టుకున్న నిప్పును పట్టుకుంటే కాలుతుందనమాట. మీ జీవితంలో చాలా మార్పులు వచ్చి కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అవతల వ్యక్తులు మంచివారు అవ్వచ్చు, మంచివారైనా కూడా మనం చేయగలిగేది ఏమీ లేదండి. ఎందుకంటే వారికి వివాహమైంది, మీకు వివాహమైంది. కాబట్టి మంచితనాన్ని మీరు కావాలంటే ఫ్రెండ్షిప్గా మాట్లాడుకోండి, ఒక తోబుట్టువులాగా ఆలోచించండి. అంతకు మించి మాత్రం వేరే ఆలోచన అనేది చేయొద్దు. ఒక మనిషితో మంచిగా మాట్లాడాలంటే తోబుట్టువుగా కూడా మనం ఆలోచించొచ్చండి. ఎందుకంటే మనం మంచిగా ఆలోచించినప్పుడు మాత్రమే మన జీవితం అనేది బాగుంటుంది. కాదు అని మీరు ప్రయత్నించండి, నరకం పాలవుతుంది జీవితం అనేది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచే, చెడు చెడే. చెడేంటంటే మనకు మొట్టమొదట్లో ఆనందాన్ని ఇస్తుంది, కానీ చివరికి మాత్రం చాలా బాధను మిగులుస్తుంది. మంచి మనకు మొదట్లో ఇబ్బందిగా ఉన్న ఒక మనశ్శాంతిని ఇస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి పాటించండి. అలాంటి వ్యక్తులతో ఎవరైనా సరే పరిచయం అయితే దాన్ని పరిచయంలాగే ఉంచండి, కానీ అవతల వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అనేవి చెయ్యమాకండి. ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నించినా కూడా చివరికి ఫెయిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే వివాహం అనేది ఒకటి జరిగినప్పుడు ఇక జీవితాంతం మీ భాగస్వామితో మీరు ఉండాల్సిందే, కానీ బయట వ్యక్తులతో అది పరిచయమే అవుతుంది, కానీ వారితో జీవితం అనేది ఎప్పుడూ కూడా కొనసాగదనమాట. అలాంటివి ఏంటంటే మనశ్శాంతిని ఇచ్చి చివరకు బాధను మిగులుస్తూ ఉంటాయి, అంటే విషాదాన్ని మిగులుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తెలిసి తెలియక అవతల వాళ్ళు మాట్లాడినా, తెలిసి తెలియక మీరు మాట్లాడినా సరే, ఇప్పుడైనా సరే అలాంటివన్నీ కూడా వదిలేసేసి చక్కగా మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండండి. మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. మీ కుటుంబంతో, మీ పిల్లలతో మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాదు అని చెప్పేసేసి మీరు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం మీరు ఎంత ఎక్కువగా ఆలోచించే కొద్దీ అంత ఇబ్బందే ఎదురవుతుంది, కానీ మనశ్శాంతి అయితే మాత్రం ఉండదు. మీరు సాధించగలిగేది కూడా ఏమీ ఉండదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే వివాహమైన వారు వారి యొక్క కుటుంబంతో, వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి, కానీ బయట వస్తువే మనది కానప్పుడు బయట మనుషులు ఎప్పుడూ కూడా మన వారు కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. తెలిసి తెలియక పొరపాట్లు అనేవి ఏ మనిషి అయినా చేస్తారండి. అవన్నీ సహజం. తప్పు చేయని మనిషి అంటూ ఎవ్వరూ లేరు. కానీ సరిదిద్దుకున్న వారే నిజమైనటువంటి మనుషులన్నమాట. కాబట్టి కొత్త వారైతే ఇలాంటివి ఆలోచనలు చేయమాకండి. అలాగే చేసేవారైతే మీ నిర్ణయాలు మార్చుకొని మీరు సంతోషంగా ఉండండి. అర్థమైంది కదండి, కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఏంటి అనేది. అలాగే మీరు దైవారాధన ఎక్కువగా చేయండి. దైవారాధన చేయటం వలన మీ మనసులో ఏదన్నా మార్పులు ఏదన్నా వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దైవారాధన చేస్తూ ఉండండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఆలోచన విధానం కూడా అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి దుష్టగ్రహాలు కూడా మీ ఆలోచనలను మిమ్మల్ని మార్చకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దైవారాధన చేయండి. అర్థమైంది కదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా తప్పకుండా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్కి ఒక్క లైక్ చేయటం వలన చాలామంది మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. చాలామందికి ఉపయోగపడుతుంది కూడా, తెలిసి తెలియక పొరపాట్లు చేసే వాళ్ళకి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో
వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.